రేపు పగలు వస్తుందని కాలువ ఇడిచిరి ఈ జూడెల్ల డ్యాం ఇది ఎలపాడెం మొత్తం మనిషిలు ఎండిపోయినాయి ఏం లేదు ఒక్కరొకరు 5 ఎకరాలు 10 ఎకరాలు వేసారే మొత్తం గొర్రెలకు ఇడిచినారు అంతే ఏం లేదు అదే వలసపోయినాము ఓ లక్షలు పోయినాం ఒక్క మా తమ్ముడే 100 సంచి కొట్టాడు మందు అయిపోయింది ఏం లేదు నీళ్ళు లేవు ఏం లేదు 8 దినాలకు ఒక తడి ఇడిస్తే ఏమొస్తుంది బుడ్డలు పడతలేదు నిన్న బోర్లు ఎండిపోతున్నాయి ఏం లేదు కేసీఆర్ బాగా చేశాడు మా కేసీఆర్ మంచోడు కేసీఆర్ బాగా చేసినాడు మాకైతే కేసీఆర్ మంచిగా చేశాడు మా కలాస్ ఇది అంత జూట మాట అబద్ధం చెప్తున్నాడు డుమ్ ఢమ్ చదువు అంటాడు వాని మాట పట్టించుకుంటే అయిపోయా రేవంత్ రెడ్డి వచ్చిన కానీ పని కాలేదు అంతే మేము ఈ గట్టుకు ఎప్పుడు కట్టింటే 5 ఏళ్ళ దగ్గర జేబులో పైసలు పెట్టుకొని తిరుగుతున్నాం 10 ఏళ్ళు చేసే కదా కేసీఆర్ 10 ఏళ్ళ దగ్గర అట్టే ఉంటుండే అట్టే ఇట కాలువ మళ్ళా ఏం మాట్లాడనట్టు కాలువ రేయి పగులు రాత్రి పూట పోనట్టు రేయి పగులు కరెంటు 24 గంటలు రైతు బంధు ఇప్పుడు ఏం లేదు అది లేని దానికి ఇంకా చిప్ప పట్టించే ఇంకా మేము పోతుంటే అట్లా ఉంది ఏం చేస్తాం ఏంలా ఇది మిరప 450 మాది ఉంచాల చేటితోటి మండలం లేవు అక్కడ కాలువ ఎండిపోతున్నది మొత్తం వరిసేనంతా కలాస్ పోయింది వేసినాను 2 ఎకరాలు ఏం సాయం చేస్తాడు వడ్డీ మళ్ళీ ఏం చేయలేడు ఇప్పుడు రైతు బంధు ఏమంటే మళ్ళీ ఒకరికి వేసాడు ఒకరికి లేదు అది దానికి ఇంకా అయిపోయా ఇంక వచ్చి ఏం చేస్తాం పొట్టుతాడు అంతే మొత్తం 2 నెలలు 2 నెలలు 60 మంది అంటే ఈడొక బ్యాచ్ ఇంకా మొత్తం ఊరు మొత్తం పోయినారు గుంటూరు పోయినారు 60 మంది 4 బ్యాచ్లు పోయినారు పండు తెంపనీకి 450 ఇప్పుడు 200 ఇస్తామంటే వచ్చేసినాం ఎండ వచ్చింది కదా పండ్లు ఇంకా కాలు వస్తలేదు ఎండిపోతున్నాయి చేనులని ఏడుంది కాలం మొత్తం ఎండిపోయింది కాలం వస్తలేదు 8 రోజులకు ఒకటి వస్తే వర్షం లెట్ట పండాలా ఉంది ఆడ ఫ్రీ బస్సులు ఒకటి అయింది ఇంకా 900 గ్యాస్ అంటే వస్తలేదు పోతలేదు అసలు రాది ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నదంటే ఇంకా 2 సంవత్సరాలకు వస్తుందా 3 సంవత్సరాలు వస్తుందా తెలియదు ఇంకా అది రాసుకున్నారు కానీ ఇంకా రాలే ఏమో మా నాన్నకే తెలుసు ఏంలా